బేసిక్గా ఎందుకంటే నాకు పాల వాసన పడదు చిన్నప్పటి నుంచి. మళ్ళీ కాఫీ అంటారు, సౌత్ ఇండియన్ కాఫీలో పాలు లేకపోతే నేను మళ్ళీ బ్లాక్ కాఫీ తాగలేను. అవును. అది కూడా ఈ మధ్యన బ్లాక్ కాఫీ ఎందుకు అలవాటు చేసుకుంటున్నా అంటే బలవంతంగా సన్నగా అవ్వడం కోసం. అదేదో కొంచెం తాగితే బాగుంటుంది, ఆకలి వెంటనే కా అయ్యేటట్టు ఉండదు అని చెప్పేసి అంటే దాన్ని ట్రై చేస్తున్నా. బట్ నా కాఫీలో మళ్ళీ పాలు లేకపోతే నా వల్ల కాదు. నాకు ఆ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మళ్ళీ మీరు ఇక్కడ తీసుకెళ్ళి స్టార్ బక్స్లో కెఫే లాటే ఏమిటో బాగుండవు అసలు. ఏదండి ఆ కాఫీలు ఏంటో తాగలేము. నాకు తెలీదు, అందరూ ఎగబడి తాగుతుంటారు, నాకు తెలీదు. నాకు కావాల్సిన సౌత్ ఇండియా దానికి మించిన అద్భుతమైన కాఫీ ఇంకోటి లేదు. 70-30 మిక్స్, చికోరీ మిక్స్ 70-30 రేషియో ఉంటేనే నాకు అది నచ్చే కాఫీ. అయితే మీరు 80-20 మీరు చూడలేదు ఇంతవరకు. 80-20 నేను తెప్పిస్తాను. ఓకే, 2 కాఫీ సపరేట్గా పట్టించి ఇంటికి తీసుకొచ్చి 2 కలిపి ఫిల్టర్ చేసి ఫిల్టర్ కాఫీ డికాషన్ తీసి కాఫీ కలుపుతాను. డెఫినెట్లీ, అది మీరు టేస్ట్ చూడాలి. అయితే షూర్. అప్పుడు మీరు మార్చేసుకుంటారు, 60-40 మార్చుకుంటారు, 70-30 మార్చుకుంటారు. అలాంటి నాకు తెలియదు. నాకు తెలిసింది గుడ్డిగా ఒక పాలు తెలుసు, అది కూడా మా మదర్ది. ఎందుకంటే ఎప్పుడు మాకు అమీర్పేటలో కుమార్ కాఫీ షాప్, అక్కడే నేను కూడా చెప్పేది. మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్తే పలానా లక్ష్మీదేవి గారి కంటే వాళ్ళే ఏం అడగరు, అది మిక్స్ చేసి ఇచ్చేస్తారు. ఒక 2-3 సార్లు విన్నాను ఈ 70-30 అన్నది, అందుకని చిన్నప్పుడు విన్నది. ఎస్ 100%. సార్, నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానం మీరు చూశారు, మీరు మీ పిల్లల్ని పెంచిన విధానం మీకు మీ ఓన్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాన్ని మీరు మధ్యలో ఉన్నారు, వాళ్ళ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి మధ్యలో ఉన్నారు. సో యాజ్ ఎ ఫాదర్గా, ఆయన కొడుకుగా ఇక్కడ పేరెంటింగ్కి ఉన్నదంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మా నాన్న మా మదరు అంటే వాళ్ళు పెంచిన విధానమే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మాకు ఇన్స్టిట్యూటే ఇల్లు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి దే హ్యాడ్ టు రన్ ఏ ఇన్స్టిట్యూషన్. అంటే మాకున్న ఫైనాన్షియల్ దీంట్లో కానివ్వండి. సో ఇంట్లోనే అంటే ఈ ఒడిసే హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానీ అక్కడే. సో వాళ్ళంతా ఉండేవాళ్ళు, ప్లస్ మాకు ప్రైవసీ ఉండేది కదా, అందరితో పాటు పెరగడం కదా. సో నేను, మా చెల్లెలు, మా ఫాదర్, మదర్ అందరితో పాటు రోజు మాకు స్కూల్ అయిపోగానే అదే ఇన్స్టిట్యూట్కి ఇంటికి రావడం, వచ్చిన తర్వాత మా వాళ్ళతోటి పాటు ఆడుకోవడం, పెద్దవాళ్ళతో అంటే మా ఏజ్కి మించిన 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏజ్కి మించిన వాళ్ళతో ఆడుకోవడం, ఇన్స్టిట్యూట్లో ఆ క్లాసుల్లో పాల్గొనడం, వాళ్ళతో పాటు క్లాసెస్ చేయడం. ఇవన్నీ కాకుండా మా నాన్న ఏం చేసేవాడంటే అండి, అందరికీ తెలియాలి, అందరికీ రావాలి అని చెప్పి మేము బంజారాహిల్స్ ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్ద ఇల్లు, అది నవాబు గారిది, తర్వాత చౌదరి గారిది, ఆయనకి ఇచ్చినట్టున్నారు ఇనాం కింద. దాంట్లో ల్యాండ్ చాలా ఎక్కువ, బిల్డింగ్ పెద్దది, ప్లస్ ల్యాండ్ చుట్టూ ఎక్కువ, 1 ఎకరంన్నర. దాంట్లో అన్ని కూరగాయలు పండించేవాడు, దగ్గరుండి స్టూడెంట్స్ చేత చేయించేవాడు. మేము కూడా చేసేవాళ్ళం, ఎలా మొక్కలు నాటాలి, ఎలా నీళ్లు పోయాలి ఏంటి అని. కార్పెంట్రీ, షెడ్ ఎలా వేయాలో మా అందరితోటి షెడ్ వేయించడం. ఓకే. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు లైఫ్ పట్ల వచ్చేలాగా, ఏదైనా రేపు పొద్దున ఏదైనా వచ్చినా కష్టం వచ్చినా తట్టుకునేలాగా పెంచాడు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 20 కేవలం స్కూల్కి తప్ప మిగతా అంతా మా అమ్మ నాన్నలు అంటు పెట్టుకునే ఉండేవాళ్ళం. సరే ఇక్కడికి మేము పేరెంటింగ్కి వచ్చేటప్పుడు అన్నీ ఇస్తున్నాం, కానీ సమ్వేర్ వాళ్ళకి ఇదిగో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నానే అని నాకుంది. నాకు ఆ బాధ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్ అవన్నీ ఇస్తున్నాం, కానీ బట్ సమ్వేర్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా మాకు కూడా ఛాన్స్ ఉంటే ఇవ్వడానికి ఇవ్వలేకపోతున్నా అనే ఫీలింగ్, అంతే. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా కొంత ల్యాండ్ తీసుకుని కూరలు అవి పండించడం లాంటివి జరుగుతుందండి. బట్ ఇక్కడ కదా, అంటే వేరే చోట కదా, అదే సపరేట్ ప్లేస్ అయిపోయింది. వేరే చోట ఐ డూ హ్యావ్ ఎ ఫార్మ్, అక్కడ పండిస్తాం. బట్ ఇక్కడి నుంచి వెళ్ళి పండించాలంటే వాళ్ళ టైం పట్టేస్తుంది కదా, జర్నీయే పట్టేస్తుంది. మనకి ఎవ్రీడే వెళ్ళలేము, అన్ని చూడలేము, చేయలేము. సో అదొకటే అంటారు డిఫరెన్స్, నథింగ్ మచ్ డిఫరెంట్. అండ్ ఇంకోటి అంటే దే వర్ మోర్ ప్రాక్టికల్, దే వర్ మోర్ సే హైలీ ఎమోషనల్ మా పట్ల, మోర్ సేఫ్ గార్డింగ్. అంటే చాలా జాగ్రత్తగా మమ్మల్ని పెంచడం, ఎవరైనా ఏమైనా అంటే కూడా వాళ్ళు తట్టుకోలేకపోవడం, ఇవన్నీ కూడా
మా మదర్ ఫాదర్ అయితే దేవర్ పర్టికులర్ మూ. మిమ్మల్ని ఎప్పుడన్నా అమ్మా నాన్న ఎప్పుడన్నా కొట్టిన సందర్భం? అయ్యో మా నాన్న బాగా కొట్టిన సందర్భం నాకు. మా అమ్మ కొట్టలేదు ఎక్కువగా, ఏదో ఒక చెయ్యి అలా అనడం తప్ప. మా నాన్న ఒక 2-3 ఇన్సిడెంట్లు, 4-5 ఇన్సిడెంట్లు కొట్టాడు. అది కూడా ఎక్కువగా కారణం ఏంటంటే మా చెల్లెల్ని నేను కొట్టడం ద్వారా. అది ఏదో అంటుంది అన్న తర్వాత నేనేదో అంటాను, అదేదో ఇంకో ఒక బీప్ మాట అనేది అంటావా అని చెప్పేసి వెళ్ళిపోయి కొట్టేయడం. అంటే చాలా హార్ష్గా ఉండేవాడిని. అంటే ఒక బార్బారిక్ యాక్ట్ లాగా ఆడపిల్ల మీద అంతలా చేసుకుంటే, అది ఈ లోపల ఏడ్చుకుంటూ వెళ్ళి నాన్న చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్పేది. మా నాన్నకి ఎక్కడ లేని కోపం అంటే ఇంకా ఒక్కసారి ఉగ్రరూపం చూడడమే చేసుకుని నాకు ఇంకా అర్థమైపోయేది. రూమ్లో ఉండేవాడిని, అమ్మ దొరికేసాను, పోనీ ఎక్కడైనా పారిపోదామంటే లేదు, ఆ రూమ్లో ఉండేవాడిని. కరెక్ట్గా దొరికేసాను రా బాబు ఈ రూమ్లో అనుకునేవాడిని. బెల్ట్ తీసుకునేవాడు, వచ్చేవాడు, ఇంకా నాన్న అది ఇట్లా అనిందంటే వినేదిలే నువ్వు అంటే నేను జంపు ఇక్కడి నుంచి బెడ్ మించి అవతల వైపుకి వెళ్ళేవాడిని. నువ్వు రా అనేవాడు, నేను రాను. అటు వచ్చి నేను అటు పరిగెత్తడం, తలుపేసేవాడు. లోపల రాగానే మెయిన్ ఏంటంటే నా డిసడ్వాంటేజ్, తలుపేసేవాడు. అది ఫిక్స్ రూమ్. ఇంకా నేను పరిగెత్తడానికి నేను వెళ్ళేంత లోపల మళ్ళీ ఏట్లు పడతాయి కదా, నేను మంచం కిందకు దూరడం, ఆయన మంచం కిందకు దూరలేని పరిస్థితి. కాకపోతే బెల్ట్ తీసుకొని తెగ కొట్టేవాడు ఆ వాతలు పడేలాగా. ఆ తర్వాత మొత్తానికి 1-2 దెబ్బలు తింటే త్వరగా ఆ కోపం తగ్గుతుంది కదా అని ఇంకా దెబ్బలు తినేవాడిని కావాల్సిగా. అలాంటి 3-4 ఇన్సిడెంట్లు అయ్యాయి కేవలం మా సిస్టర్ని అన్నందుకు. అమ్మో మా నాన్నకి